సాధారణంగా మన ఇంట్లలో చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళని మనము 24 అవర్స్ కనిపెట్టే అవకాశం ఉండదు. కానీ పిల్లలు ఒక్కొక్కసారి వాళ్ళకి తెలిసి తెలియక ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులు లైక్ ఎలా అంటే పిన్నీసులు కానీ, చెవి పోగులు కానీ, అలాగే చిన్న బ్యాటరీస్ కానీ, అలాగే ఇంకా చిన్న చిన్న గింజలు లాంటివి కానీ నోట్లో పెట్టుకొని వాళ్ళకి తెలియకుండా మింగేస్తా ఉంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే సడన్ గా శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవ్వడం, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం వెంబటే గ్రహించే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో అది మనకి అన్నవాహికలోకి జారిపోయిన తర్వాత కేవలం మనకు ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది అవ్వడము, లేదంటే తర్వాత కడుపులో నొప్పి రావడం, ఇలాంటి లక్షణాలు మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. కానీ పిల్లలు ఇలాంటివి చెప్పడానికి ముందుగా పేరెంట్స్ తో చెప్పాలంటే భయపడతారు. కాకపోతే మనం ఇట్లాంటి సిమ్టమ్స్ ఎలాంటి డౌట్ ఉన్నా కూడా పిల్లలతో జాగ్రత్తగా మాట్లాడి డాక్టర్ ని సంప్రదిస్తే డాక్టర్ ఎక్స్రే గానీ దానికి సంబంధించిన వేరే స్కానింగ్ చేసి అసలు ఏమైనా మింగారా పిల్లలు అనేది తెలుసుకుంటారు. ఒకవేళ పిల్లలు ఇలాంటివి కాయిన్స్ కానీ, నీడిల్స్ కానీ, చెంచాలు, చిన్న చిన్న స్పూన్స్ కానీ ఇలాంటివి మనకి వెళ్ళి అన్నవాహికలో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. అది మనం ఎండోస్కోపీ ద్వారా వాటిని రిమూవ్ చేసి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం అలాంటి వీడియోనే చూస్తున్నాము. ఒక అమ్మాయి 7 సంవత్సరాల వయసులో యాక్సిడెంటల్ గా తన చెవి రింగుని మింగేసింది. అది వెళ్ళి మన జీర్ణాశయంలో ఉండిపోయింది. మనం ఇమీడియట్ గా ఎండోస్కోపీ ద్వారా ఆ చెవి రింగుని చాలా ఈజీగా తీసేయడం జరిగింది. ఒకవేళ అలాగే వదిలేసి ఉంటే అది మన పేగుల్లోకి వెళ్ళిపోయి పేగుల్లోకి ఇంజరీ చేసి దాంతో పాటు పేగుల్లో రక్తం స్రావం జరగడం కానీ, పేగులకు రంధ్రం పడే అవకాశం ఉండేది. కాబట్టి మనం పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ఇలాంటి వస్తువులు ఏవి కూడా పిల్లలకి అందుబాటులో ఉంచకుండా జాగ్రత్త పడాలి.